గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రాహుల్ జైన్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. విరాట్ సార్, చాలామంది లైఫ్లో ఎవరో ఒకరు ఇంట్రోవర్ట్ అనే పర్సన్ ఉంటూనే ఉంటారు. ఆ ఇంట్రోవర్ట్ గురించి ఇప్పుడు నా క్వశ్చన్. మొహమాటస్తులుగా ఉండిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏది ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళకి రైట్ ఉన్నా సరే మాట్లాడలేరు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా, లేకపోతే వీళ్ళు ఎందుకంటే ఇప్పుడున్న సోషలైజింగ్ వరల్డ్ కాబట్టి ఇది తప్పకుండా అవతల వ్యక్తితో మనం మాట్లాడడం ఏదో విధంగా వాళ్ళతో మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. జాబ్లో అయి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్స్లో అయి ఉండొచ్చు, అదర్ థింగ్స్లో అయి ఉండొచ్చు. మరి మొహమాటం పోవాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం మొహమాటం ఈజ్ అ బ్యాడ్ థింగ్ అన్నట్టు క్వశ్చన్ అడిగారు. కానీ ద రియాలిటీ ఈజ్ మొహమాటం అనేది ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఆర్ గుడ్ థింగ్, ఇట్స్ అ పర్సనాలిటీ టైప్. కొంతమంది మీరు రివర్స్గా చూస్తే కొంతమంది దగ్గర ఉంటారు, వాళ్ళు చాలా మాట్లాడుతూనే ఉంటారు, మీకు ఛాన్సే దొరకదు. అది కూడా మంచిది కాదు. మొహమాటం అనేది ఒక పర్సనాలిటీ టైప్ వేర్ ఒక డెవలప్మెంట్ ద ప్రాసెస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఎవరైతే ఎలా ఎదుగుతారో వాళ్ళు సెల్ఫ్ అనుకోండి, వాళ్ళ సిచ్యువేషన్స్ అనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, దానివల్ల ఇలా అయిపోవడం జరుగుతుంది. దానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నామో, మొహమాటంగా ఉంటున్నామో, వాట్ ఎవర్ ఆ బిహేవియర్ ఇస్, అది మనకి ఎలా నెగేట్ చేస్తుందో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ఎలా రివర్స్ కొడుతుందో అది మనం ఆలోచించాల్సింది. అండ్ ఫర్ దాట్ రీజన్ మీరు మొహమాటంగా ఉంటారంటే దానిలో తప్పేం లేదు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో, ఇంటర్వ్యూస్ అనుకోండి, జాబ్స్ అనుకోండి, రిలేషన్షిప్ అనుకోండి, మీరు మీ పర్సనాలిటీ టైప్ చేంజ్ చేయక్కర్లేదు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మీరు మాట్లాడే కరేజ్ తెచ్చుకోవడం చాలా అవసరం. సో ఇన్ దట్ సెన్స్ బీయింగ్ ఇంట్రోవర్ట్ ఈజ్ జస్ట్ అ లేబుల్, ఇట్స్ నాట్ అ డిజీజ్ ఆర్ అ ప్రాబ్లమ్. బట్ మీరు ఏ టైంలో ఎలా మాట్లాడగలుగుతారో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాట్లాడగలుగుతున్నారా లేదా అది ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే ఇంట్రోవర్ట్స్లో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు చూస్తే మీకు తెలిసిన ఎవరైనా ఇంట్రోవర్ట్ ఉంటే యూ విల్ సీ చాలా డీప్ రిలేషన్షిప్స్, నాట్ ద రొమాంటిక్ రిలేషన్షిప్స్ బట్ ఇన్ జనరల్ పీపుల్ హూ ఆర్ ఇంట్రోవర్ట్స్ ఆర్ వెరీ గుడ్ లాయల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లోకంతో చూస్తున్నారు, అందరితో ఎక్కువ మాట్లాడరు. బట్ ఎవ్రీ ఇంట్రోవర్ట్ హ్యాస్ 2 or 3 or 4 పీపుల్ ఎవరితో వాళ్ళ రిలేషన్షిప్ చాలా డీప్ ఉంటుంది. అది రిలేటివ్స్ అనుకోండి, ఎవరో ఒక్కరో ఇద్దరో ఫ్రెండ్స్ అనుకోండి, అలా ఉంటుంది. సో వాళ్ళతో వాళ్ళ రిలేషన్షిప్ చాలా డీప్ ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ పీపుల్ హూ గో ఎట్ ఎ డీపర్ లెవెల్. చాలా వరకు మీరు అంటున్నారు ఈ సోషల్ మీడియా అనుకోండి, జాబ్స్ అనుకోండి, మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే ఎక్స్ట్రోవర్ట్గా ఉంటాం, దాని ద్వారా మనకి కనెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ద డెప్త్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ ఫార్ డీపర్ బై ద పీపుల్ హూ ఆర్ ఇంట్రోవర్ట్స్. సో ఓన్లీ మనం ఆలోచనలో చేంజ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎక్కడైతే అవసరం ఉందో, నేను ఇంట్రోవర్ట్ అనుకుంటే నాకు ఎక్కడ ఈ నేచర్ బ్యాక్ఫైర్ చేస్తుందో, నా ఆపర్చునిటీస్ తగ్గిస్తుందో అక్కడ ఆలోచించాల్సింది మీరు. పర్సనల్గా చెప్పాలంటే నాకు క్లోజ్గా ఉన్న డీప్ రిలేషన్షిప్స్ ఉన్నది 4-5. కానీ బికాజ్ ఐఎమ్ అ స్పీకర్, ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, చాలా వరకు నేను చాలామంది తెలుసు, చాలా వాళ్ళతో మాట్లాడగలుగుతాను. బట్ దట్ ఈస్ పర్పస్ డ్రివెన్. నాకు అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ అలా మాట్లాడతాను నేను. అది ఒక రోల్ లాంటిది. ఇప్పుడు మీరు చాలామంది యాక్టర్స్ చూస్తారు, ఇంట్లో వెళ్ళి చూస్తే మహేష్ బాబు లేకపోతే ఎన్టీఆర్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు మీరు చూసిన స్క్రీన్ ప్లే ప్రకారంగా ఉండరు కదా. కానీ అక్కడ వాళ్ళు అలా చేయగలుగుతున్నారు కదా, అది అవసరం. దట్ ఈస్ అ రోల్ టు విచ్ దే ఆర్ పర్ఫార్మింగ్. కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఉన్న రిలేషన్షిప్స్ అనుకోండి, వాళ్ళు చేసే పని అనుకోండి, ఏదైనా సరే దాంట్లో వాట్ ఎవర్ యువర్ పర్సనాలిటీ ఈజ్, ఇట్స్ యువర్ చాయిస్. అంటే సార్ లైఫ్లో, అంటే ముఖ్యంగా రియల్ లైఫ్లో మనం అలా స్విచ్ అవ్వగలమంటారా? అవసరం ఉన్నప్పుడు మాత్రం మనం ఎక్స్ప్రెస్ చేసే విధంగా మారగలమంటారా? అదే స్కిల్ మనం డెవలప్ చేయాలి. చాలామంది ఇంట్రోవర్ట్ లేకపోతే ఎక్స్ట్రోవర్ట్ లేబుల్ లాగా పెట్టేసి ఈడు ఇలాంటోడే, ఈడికి ఏమవ్వదు, ఏం లైఫ్లో చేయలేరు, లేకపోతే ఈడు ఆపర్చునిటీస్ ఇంతే అనుకుంటారు. కానీ రియల్ లైఫ్లో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఆర్ వర్జన్స్. మన ఒక్కొక్క స్ప్లిట్ పర్సనాలిటీ జబ్బులకు కాదు, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. ఇప్పుడు
మీ యొక్క టీచర్తో అనుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్తో అనుకోండి, ఎలా ఉంటారు? అదే ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నారు? తేడా ఉందా లేదా? ఎందుకు? ఇక్కడ మీరు కాన్షియస్గా నేను ఇక్కడ ఎలా ఉండాలి, నేనేం ఇమేజ్ ఇవ్వాలి, నాకు ఇక్కడ ఏం అవసరం, నా రోల్ ఏంటి, దానికి తగ్గట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారా లేదా? మీ ఫ్రెండ్స్ ఇలా చేయరు కదా. మీ ఫ్రెండ్స్ అయితే ఎరా పోరా ఇవన్నీ వస్తాయి కదా. కానీ మీరు ఇక్కడ ఇలా చేస్తున్నారు, అక్కడ అలా చేస్తున్నారు. స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా లేదా? ఇన్ ఏ వే ఉంది. కాన్షియస్గా సేమ్ లాజిక్ ద్వారా ఇంట్రోవర్ట్ నాకు తెలుసు, నా ప్రిఫరెన్స్, నా చాయిసెస్ కాస్త రిజర్వ్డ్ అనుకోండి, అక్కడ నేను నా పర్సనల్ లైఫ్లో చెయ్యొచ్చు. కానీ అదే పర్సనల్ లైఫ్ ఓవర్ పవర్ అయ్యి మీరు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా చేయలేరు అనుకోండి, అక్కడ ప్రాబ్లం. అంటే అవసరం ఉంది అన్న టైంలో మన మైండ్ సెట్ కానీ, లేకపోతే మన లోపల ఉన్న ఇంటెన్షన్ కానీ, ఇంకో విషయం చెప్పాలంటే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ అనొచ్చు, పర్సనాలిటీ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించి మనం ఏ విషయాల్లో వర్కౌట్ చేస్తే వీ కెన్ మేనేజ్ బోత్? ఇక్కడ మనకు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ అయితే మనకి ఎక్కడ అవసరం ఉందో ఆ క్లారిటీ ఉండాలి, అండ్ ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇంట్రోవర్ట్ ఓకే, నా నేచర్ అది, నా పర్సనాలిటీ అది యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయకపోతే మీరు లేబుల్ అనుకుని అన్ని చోట్ల అలాగే ఉంటారు. అదే యాక్సెప్ట్ చేసి నాకు ఇక్కడ ఇలాంటి పర్సనాలిటీ అవసరం, ఇలాంటి ప్రెజెంటేషన్, ఇలాంటి ఎక్స్ట్రోవర్ట్, లేకపోతే ఇలాంటిది మాట్లాడడం, ఎదర్ ఇనిషియేషన్ తీసుకోవడం, అలాంటి అవసరం అనుకుని అక్కడ రిక్వైర్మెంట్ అనుకుని ఈ టైంకి, ఈ రోల్కి ఇది అవసరం, నేను ఇది చెయ్యాలి అని ఆలోచించుకుని పెడితే, అలా ఆలోచించి చేస్తే కూడా యూ కెన్ విన్. అండ్ దేర్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. లైక్ యాక్టర్స్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ దట్ చాయిస్ వేర్ యూఆర్ ఆన్ స్క్రీన్, యూఆర్ ప్లేయింగ్ అ సర్టెన్ రోల్. అది మనం ఇంకో చోట్ల చేస్తున్నాం. ఇక్కడ అనుకుంటున్నాం నేను చేయలేను, ఇది డీపర్ పర్సనాలిటీ అని అనుకుంటున్నాం, కానీ రియాలిటీ ఈజ్ యు ఆర్ చూసింగ్ సంథింగ్. లిమిటింగ్ బిలీఫ్లోకి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. బికాజ్ యూఆర్ పుట్టింగ్ అ బ్లాంకెట్ ఆన్ యువర్ మైండ్ దట్ ఐ ఆమ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ లైక్ దిస్ ఎవ్రీవేర్. బట్ ద రియాలిటీ ఈజ్, ఇంట్రోవర్ట్స్ని కూడా అడగండి, మీరు పట్ మాట్లాడాలంటే ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉంటారు, ఎవరితో అయితే డీప్ రిలేషన్షిప్ అక్కడ మాట్లాడగలుగుతున్నారు కదా. సో అది మనలో ఉంది. కానీ ఇక్కడ మనం ఆ లిమిటింగ్ బిలీఫ్ పెట్టుకొని చేయట్లేదు. సో ఇక్కడ మనం ఆలోచించే హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్. ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకుని మనం ఆ చాయిస్, చిన్న చాయిస్ ఫర్ అ స్మాల్ డ్యూరేషన్, బిగిన్ స్మాల్. నేను వెళ్ళి ఒక గంట అందరితో మాట్లాడాలనుకోవాలి రూల్ లేదు, కానీ ఫర్ అస్ టు డెవలప్ మనం ఈ స్కిల్, ఎక్కడైతే అవసరం ఉందో మాట్లాడాలి, నేను జవాబు ఇవ్వాలి, లేకపోతే నేను ఇది కరెక్ట్ అనుకుంటే, ఇది జరిగే తప్పు, నేను దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటే, అలాంటిది ఉంటే ఆ సిచ్యువేషన్స్ని యూ విల్ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టు బిల్డ్ దట్ స్కిల్. ఆ లిమిటింగ్ బిలీఫ్ కట్ చేయాలంటే మీరు కంఫర్టబుల్ మీ ఇంట్లో, మీ రూమ్లో ఏదో బుక్ చదువుతూ అనుకోవచ్చు, కానీ మీరు జనాలతో వెళ్ళి జాబ్లో మాట్లాడాల్సింది. అది బిల్డ్ చేయడానికి మీరు ఏదో సోషల్ గ్యాదరింగ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ పుష్ యువర్ సెల్ఫ్. మొత్తం ఫంక్షన్ ఉండకండి, వెళ్ళి అరగంట ఉండండి. బీ ఓకే టు బీ అన్కంఫర్టబుల్. ఆ చిన్న చిన్న చాయిసెస్ ద్వారా మీరు ఇవాళ వెళ్ళి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అలాంటి గ్రూప్లో ఉండి అరగంట టైం స్పెండ్ చేసి యూ ఏబుల్ టు కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. అది చేస్తే కూడా యు ఆర్ లెర్నింగ్ దట్ స్కిల్ టు యాక్ట్, టు మేనేజ్. ఇది యాజ్ యూ డూ ఇట్ ఫ్రీక్వెంట్లీ, రేపటి రోజుల్లో ఇంటర్వ్యూస్ అనుకోండి, జాబ్ అనుకోండి, ఎక్కడైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ బీయింగ్ అన్కంఫర్టబుల్. దిస్ ఇస్ నాట్ యూ, ఇట్స్ ఓకే. దిస్ ఇస్ నాట్ యూ, ఇట్స్ ఓకే. ఆ అన్కంఫర్టబుల్నెస్ యాక్సెప్ట్ చేసి అక్కడ డెలివర్ చేయగలుగుతారు. సడన్గా ఒకరోజు వెళ్ళి ఇంటర్వ్యూలో వెళ్ళి మాట్లాడాలంటే అవ్వదు ఎవరితో. బట్ ఇన్ స్టెప్ వైజ్ కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్. ఆ చిన్న చిన్న చాయిసెస్, దట్ ఈస్ వేర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద నీడ్, మీకు ఇది అవసరం, నేను ఈ జాబ్లో, ఈ ఇంటర్వ్యూలో, ఇక్కడ రిలేషన్షిప్లో, నా మేనేజర్ రోల్లో, ఏ రోల్లో అయితే నేను ఎలా అయితే పర్ఫామ్ చేయాలో దానికి ఈ స్కిల్ అవసరం. అగైన్ గోల్ సెట్టింగ్ లాగా ఆ స్కిల్ అవసరం. నేను దానికోసం ఆ లెవెల్ చేయడానికి నేను చిన్న చిన్న స్టెప్స్ ఏం చేయగలుగుతాను. ఎవరితోనైనా మాట్లాడుతున్నాను, ఫ్రీగా స్టార్ట్ చేయండి, 5 నిమిషాలే మాట్లాడండి, గంటలు అవసరం లేదు. కానీ యూ విల్ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద అన్కంఫర్టబుల్ జోన్ బై చాయిస్. అండ్ ఇలాంటి విషయాల్లో ఒక మెంటల్ హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? లైక్ ఐ టోల్డ్, ఇంట్రోవర్ట్ ఈజ్ నాట్ అ మెంటల్ హెల్త్ ఛాలెంజ్, ఇట్స్ అ పర్సనాలిటీ టైప్. ఎక్కడైతే మీరు ఇంట్రోవర్ట్ అయ్యి
మీ రూమ్లోనే ఉండడం, అసలు జనాలు కలవడంలో భయం వేయడం. నాకు నా రూమ్లో ఉండి బుక్ చదవడం ఇష్టం ఒకటి, నాకు జనాల మధ్యలో ఉండడం భయం వేస్తుంది. దట్ ఈస్ అ మెంటల్ హెల్త్ ఛాలెంజ్. నా చాయిస్ ప్రకారంగా ఏదైనా చేస్తున్నాను, దట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఆఫ్ పర్సనాలిటీ టైప్. కానీ నాకు ఏదైనా చేయడం, రేపటి రోజులో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవడంలో కూడా నాకు చాలా భయం వేస్తుంది. నేను అసలు చేయలేను, నేను ఏం చేయలేను లైఫ్లో, నాది ఏం అవ్వదు, నేను అసలు మాట్లాడలేను, నోరెప్పలేను, ఆ ఆలోచన ఎంత మైండ్లో ఉంటే దట్ బికమ్స్ అ మెంటల్ హెల్త్ ఛాలెంజ్. నార్మల్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీస్ నా పని నేను బాగా చేయగలుగుతాను. సో దే చూస్ దే కెరియర్స్ ఆల్సో అకార్డింగ్లీ. ఎక్కడైతే మీరు వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నాం, మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళని ఇలా చెప్పారనుకోండి, దట్ మైట్ నాట్ బి ద న్యాచురల్ చాయిస్ ఆఫ్ కెరియర్. అదే మీ కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళకి ఇది అవసరం లేదు, ఇలా కెమెరా ముందు ఉండడం, ఇలా మాట్లాడడం, అది అవసరం లేదు. ద చాయిస్ ఆఫ్ హిస్ కెరియర్ విల్ బి లైక్ దాట్. సో ఇఫ్ యూ ఆర్ యాజ్ అ పర్సనాలిటీ అండ్ ద డ్రీమ్స్ ఆర్ ద వర్క్ దట్ యూర్ డూయింగ్ ఆర్ ద ప్లేసెస్ దట్ యు ఆర్ ఇన్, అక్కడున్న అవసరం ఏంటో దాని తగ్గట్టుగా ఇఫ్ యూర్ లిమిటింగ్ యువర్ బిహేవియర్, యువర్ నేచర్ ఆర్ యువర్ personality of introvert is limiting the growth there, you have to take the choices of growing step by step. Keep pushing yourself into smaller known uncomfortable zones for you to build a skill to eventually become masters in that. As a personality, at a deeper level, I am an introvert. You might not know. మనం ఒక సంవత్సరం తెలిసినా కూడా you will not know a lot of aspects about my life. While I'll be good at talking. మీ స్టోరీస్ వింటాను, మీతో మాట్లాడుతాను, ఇవన్నీ చేస్తాను. బట్ అట్ ఎ డీపర్ లెవెల్ యూ మైట్ నాట్ నో మీ. దోస్ 4 people నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళకి అసలు నా లైఫ్ ఏంటి, నేను ఆలోచనలు ఏంటి, నా భయాలు ఏంటి, అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ రోల్ ప్రకారంగా నేను మాట్లాడాలి, రోల్ ప్రకారంగా స్టేజ్ మీద ఉంచోవాలి, రోల్ ప్రకారంగా వర్క్షాప్స్ చేయాలి, 8 గంటలు సెమినార్స్ చేయాలి, వర్క్షాప్స్ చేయాలి, అవన్నీ చేస్తున్నాను. That is that, this is this, and I'm happy with both. వెరీ క్లియర్ అండ్ వెరీ క్రిస్ప్ సార్. ఇదే విధంగా చాలామంది డెఫినెట్లీ వాళ్ళ దాన్ని ఒక నేను చెప్పినట్టు నెగిటివ్గా కాకుండా యాజ్ యూ సెడ్ దాన్ని ఆ విధంగా తీసుకొని మీరు చెప్పిన టిప్స్ని పాటించినట్లయితే మోరోవర్ వాళ్ళు అనుకున్నది సాధించడం జరుగుతుంది అండ్ వాళ్ళకు ఆ బ్యాలెన్స్ అనేది అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ వేలో మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Virat.